ఫ్రెండ్స్, కొద్ది రోజుల క్రితం మీలాగే నేను కూడా నా వేలాడుతున్న పొట్టను చూసి చాలా ఇబ్బంది పడేదాన్ని. కానీ ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే నేను పెరుగులో ఈ రెండు ప్రత్యేకమైన వస్తువులను కలిపి తినటం ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే నాకు అద్భుతమైన ఫలితాలు దక్కాయి. నిజంగా నమ్మండి. ఇక ఇప్పుడు నేను నా ఇష్టమైన డ్రెస్సెస్ కూడా వేసుకోగలుగుతున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, మన ఆడవాళ్లకు అతిపెద్ద సమస్య ఏమిటి అంటే పొట్ట బయటకు రావటం మొదలవగానే మనం ఏ డ్రెస్ వేసుకున్నా, సూట్ వేసుకోవాలి అనుకున్నా, ఏమైనా మోడ్రన్ డ్రెస్సెస్ వేసుకోవాలి అనుకున్నా కూడా అస్సలు సూట్ కాదు. ఇది మన పర్సనాలిటీతో పాటు మన పూర్తి కాన్ఫిడెన్స్ను కూడా పాడు చేస్తుంది కదా. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ పొట్ట వల్ల ఎన్నో జబ్బులు కూడా మన శరీరాన్ని చుట్టుముడతాయి, మన చర్మాన్ని కూడా పాడు చేస్తాయి, మన స్కిన్ కూడా రాలటం మొదలవుతుంది. థైరాయిడ్ సమస్యలు, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇలా ఎన్నో జబ్బులు పిలవని పేరంటంలా మన శరీరంలోకి అతిథుల్లా వచ్చేస్తాయి. కాబట్టి ఈరోజు నేను మీకోసం తీసుకువచ్చిన ఈ వీడియోలోని రెమెడీని తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కసారి ప్రయత్నిస్తే పోయేదేముంది చెప్పండి. ఎందుకంటే మనం ఈ రెమెడీలో వాడిన మన మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు. ఇక పెరుగు మన గట్ హెల్త్ అంటే మన జీర్ణాశయం ఆరోగ్యాన్ని పూర్తిగా మెరుగుపరుస్తుంది. కాబట్టి దీన్ని తినటం చాలా మంచిది. ఎందుకంటే పెరుగులో ప్రోబయాటిక్స్ ఉంటాయి. కాబట్టి పెరుగును తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ ఆహారంలో తీసుకోవాలి. ముఖ్యంగా ఆడవారైతే మరీ ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే ఇందులో కాల్షియం, ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది ఆడవారిలో కాల్షియం, ఐరన్ లోపం వల్ల ముఖం మీద మచ్చలు కూడా వస్తున్నాయి. కానీ మీరు కనుక పెరుగు తినటం మొదలు పెట్టండి, మీ ముఖం ఎంత గ్లో అవుతుందో మీరే చూడవచ్చు. అయితే ఇదంతా కూడా ఎప్పుడు సాధ్యమవుతుంది? మీ బరువును అదుపులో ఉంచుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మీరు మీ శరీరాన్ని పట్టించుకోనంతకాలం మీ చర్మం, జుట్టు కూడా బాగుండవు. మీరు బయట నుంచి పైన ఎన్ని క్రీమ్స్ రాసుకున్నా ఎటువంటి లాభం ఉండదు. బాహ్య శరీరంపై కాకుండా అంతర్గత శరీర ఆరోగ్యంపై, ముఖ్యంగా అధిక బరువుపై శ్రద్ధ వహించాలి. అదే మన పర్సనాలిటీకి కాన్ఫిడెన్స్తో పాటు అందాన్ని కూడా తెస్తుంది. అదే లావుగా ఉంటే వయసు ఎక్కువగా కూడా కనిపిస్తుంది. అదే మీ శరీరం ఫిట్గా ఉంటే మీ వయసు కంటే చాలా తక్కువగా కనిపిస్తారు. కాబట్టి దయచేసి మీ బరువుపై శ్రద్ధ పెట్టండి. ఆడవారైనా మగవారైనా కూడా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పెరుగుని తప్పకుండా మీ డైట్లో తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ రెమెడీని తయారు చేసుకోవటం కూడా చాలా సింపుల్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రెమెడీని ఫాలో అవ్వండి. అయితే ఇది చాలా సింపుల్ కదా, పని చేస్తుందో లేదో అని మాత్రం సందేహించకండి. కాకపోతే ఇది న్యాచురల్ రెమెడీ కాబట్టి కొద్దిగా ఓపిక పడితే సరిపోతుంది. అంటే 2 రోజుల్లోనే మీకు ఫలితాలు కనిపించటం మొదలవుతాయి. కానీ మీరు దీన్ని క్రమం తప్పకుండా 1 వారం పాటైనా వాడాలి. అయితే 1 వారం తర్వాత కాస్త గ్యాప్ ఇస్తే మీ శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చాయో మీరే గమనించండి. అంటే కేవలం బరువు తగ్గటమే కాదు, మీ చర్మం కాంతివంతంగా మారటం, లోపలి నుంచి మీరు చాలా సంతోషంగా ఫీల్ అవ్వటం, అంటే మీ స్ట్రెస్ తగ్గటం కూడా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మన స్ట్రెస్ను తగ్గించటానికి కూడా ఈ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా సమస్యలు స్ట్రెస్ వల్లే మొదలవుతాయి. దీంతో మనకు రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు. కానీ ఈ రెమెడీ వల్ల మీకు మంచి నిద్ర పడుతుంది. అయితే నిద్ర బాగా పడుతుంది కదా అని దీన్ని రాత్రిపూట తినాలని మాత్రం అనుకోకండి. దీన్ని ఎప్పుడు తీసుకోవాలి, బెస్ట్ టైం ఏమిటి అనేది నేను మీకు ముందు వివరంగా చెబుతాను. ముందుగా ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. అప్పుడే మీకు వివరంగా పూర్తిగా అర్థమవుతుంది. లేదంటే మీరు అసంపూర్తిగా వింటే పూర్తి లాభాలు పొందలేకపోవచ్చు. ముందుగా ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఫ్రెండ్స్, ముందుగా మనకు కావాల్సినది 1 బౌల్ పెరుగు. గుర్తుంచుకోండి, మీరు తీసుకునే పెరుగులో ఫ్యాట్ అంటే కొవ్వు లేనిది అయి ఉండాలి. అంటే మీరు ముందుగానే పాలలో మీగడను తీసేసి పెరుగులాగా తోడు పెట్టుకోవచ్చు. లేదంటే టోనుడ్ మిల్క్తో అయినా సరే మీరు పెరుగును తయారు చేసుకోవచ్చు.
ఎందుకంటే ఈ పెరుగు మన జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇక ఇందులో ఉండే ప్రోబయాటిక్స్ మన కడుపును శుభ్రంగా ఉంచుతాయి. దీంతో మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలకు కూడా ఇది చాలా మంచిది. ఇది మీ మెటబాలిజం రేటును కూడా పెంచుతుంది. తద్వారా మీ బరువు కూడా వేగంగా తగ్గుతుంది. ఇక ఇందులో ఉండే కాల్షియం శరీరంలో కొవ్వును కూడా పేరుకుపోనివ్వదు. మీ వేలాడుతున్న పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును కూడా ఇది పూర్తిగా కరిగిస్తుంది. దీంతో మరొక ప్రయోజనం కూడా ఉంది. అదేమిటి అంటే మీకు బాగా స్వీట్స్ తినాలనే కోరికను కూడా ఇది తగ్గిస్తుంది. ఇక ఇప్పుడు మనకు కావాల్సిన మరొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఇవేమిటి అంటే శనగలు. ఈ శనగలను కూడా ఒక బౌల్ నిండా తీసుకోవచ్చు. ఇక్కడ నేను కాబూలీ శనగలను తీసుకుంటున్నాను. అయితే మీరు బ్లాక్ అంటే నల్ల శనగలనైనా సరే తీసుకోవచ్చు. నా దగ్గర నల్ల శనగలు అయిపోయాయి, లేదంటే నేను ఎక్కువగా వాటినే వాడుతూ ఉంటాను. ఈ తెల్ల శనగల్ని తీసుకుంటున్నాను. ఒక చిన్న బౌల్ లేదా ఒక గుప్పెడు తీసుకుంటే చాలు. ముందుగా ఏం చేయాలి అంటే మీరు రాత్రిపూట శనగలను శుభ్రంగా కడిగి ఆ తర్వాత వాటర్ పోసి నీళ్లలో నానపెట్టాలి. రాత్రంతా నానిన తర్వాత ఉదయాన్నే వాటిని ఉడకపెట్టుకోవాలి. ఈ విధంగా మీరు శనగల్ని ఉడకపెట్టుకోవాలి. ముఖ్యంగా మీరు శనగలను తింటే మీకు చాలా సేపటి వరకు ఆకలి వేయదు. ఎప్పుడైనా గమనించారా? మీకు కడుపు అంతా కూడా నిండినట్లుగా ఉంటుంది కదా. ఎందుకంటే ఈ శనగల్లో ఫైబర్తో పాటు ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. అలాగే ఈ శనగలు మీ మెటబాలిజం రేట్ను బూస్ట్ చేస్తాయి. మీ కండరాలు బలంగా లేకపోతే మీరు బరువు కూడా తగ్గలేరు. అంటే మీరు వాకింగ్ చేసినా త్వరగా అలసిపోతారు. అందుకే ఈ శనగలు మీ కండరాల నిర్మాణంలో అధికంగా సహాయపడుతుంది. ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలి అంటే ఈ పెరుగులో మనం ఉడకపెట్టుకున్న శనగల్ని కలుపుకోవచ్చు. మీరు కావాలి అంటే కొద్దిగా పెరుగు క్వాంటిటీనైనా సరే తగ్గించుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సినది జీలకర్ర పొడి అంటే వేయించిన జీరా పౌడర్. మీరు సుమారుగా ఒక అర చెంచా వేయించిన జీలకర్ర పొడి వేయాలి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సినది మిరియాల పొడి. అయితే మనం మరీ ఎక్కువగా పెప్పర్ పౌడర్ వేసుకోకూడదు. ఒక చిటికెడు మోతాదులో వేస్తే చాలు. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేయండి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సినది అల్లం. మీరు ఫ్రెష్ అల్లాన్ని తీసుకొని కొద్దిగా తురుముకొని అల్లం జ్యూస్ను తీసుకొని ఈ మిశ్రమంలో కలుపుకోవచ్చు. లేదా మీ దగ్గర అల్లం లేదు అనుకోండి, మీ దగ్గర ఇంట్లో సొంటి పొడి ఉన్నా కూడా మీరు సొంటి పొడినైనా సరే ఒక పావు టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువగా కలుపుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనకు కావాల్సినది బ్లాక్ సాల్ట్ లేదా పింక్ సాల్ట్. దీన్ని కూడా ఒక చిటికెడు ఇందులో కలుపుకోండి. అంతేకాని మీరు ఇందులో తెల్ల ఉప్పును వాడకూడదు. ఎందుకంటే వైట్ సాల్ట్లో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది బీపీ ఉన్నవారికి మంచిది కాదు. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మీరు కావాలి అంటే ఇందులో రుచి కోసం కొద్దిగా నిమ్మరసాన్ని కూడా కలుపుకోవచ్చు. నేనైతే ఇందులో నిమ్మరసాన్ని కూడా కలుపుతున్నాను. మీ పెరుగు కనుక పుల్లగా ఉంటే మీరు నిమ్మరసాన్ని స్కిప్ చేసేయవచ్చు. ఎందుకంటే శనగల్లో ఉండే ఐరన్ మన శరీరానికి బాగా పట్టాలి అంటే నిమ్మరసంలోని విటమిన్ సి కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఐరన్, కాల్షియం లోపం ఉన్న ఆడవారు ఈ మిశ్రమాన్ని రోజు తీసుకుంటే నడవలేని వాళ్ళు కూడా పరిగెత్తేంత బలాన్ని కలిగిస్తుంది. మరి ఈ విధంగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఎలా తీసుకోవాలి, దీన్ని తినే బెస్ట్ టైం ఏమిటి అని కదా. ఇప్పుడు మన రెమెడీ అనేది సిద్ధమైపోయింది. మీరు దీన్ని కావాలి అంటే మరింత టేస్టీగా తినటానికి దీనిలో కొద్దిగా ఉల్లిపాయ, టమాటో ముక్కలు, కొత్తిమీర కూడా కలిపి తీసుకోవచ్చు. అదంతా మాకొద్దు అనుకుంటే ఈ విధంగా సింపుల్గా నాలాగా తినేసేవచ్చు. ఎందుకంటే బరువు తగ్గటానికి నేను చెప్పిన ఈ పదార్థాలన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇవన్నీ కూడా మన వంటగదిలో సహజంగా ఉండేవే కదా. కాబట్టి వీటిని ఎవరైనా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే మీలో చాలా మంది ఇంత సింపుల్ రెమెడీ నిజంగా పని చేస్తుందా లేదా అని అనుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, డైట్ ప్లాన్ అని ఎక్కువ హడావిడి చేసేవి మనం అస్సలు తీసుకుంటే ప్రతిరోజు ఫాలో అవ్వలేం. మన పూర్వీకులు తినే సింపుల్ ఆహారాల వల్లే వారు అప్పట్లో ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు. అప్పట్లో ఎటువంటి మోడర్న్ హాస్పిటల్స్ లేకపోయినా కూడా వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ్రతికారు. అందుకే సింపుల్గా ఉండేవే బాగా పని చేస్తాయని గుర్తుపెట్టుకోండి.
ఈ మిశ్రమాన్ని మీరు వరుసగా 2 రోజులు దీన్ని తీసుకుంటే చాలు. మీ శరీరంలోని మార్పు మీకే అర్థమవుతుంది. మీకు వచ్చే గ్యాస్ సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఇది ఒక సూపర్ ఫుడ్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ మిశ్రమం మీకు అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. మీ గట్ హెల్త్కి కూడా ఇది చాలా బెస్ట్. మీ పేగులు ఆరోగ్యంగా లేనంత కాలం మీరేం చేసినా బరువు తగ్గరు అని గుర్తుపెట్టుకోండి. నేనైతే ఎక్కువగా దీన్ని ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటాను. ఎందుకంటే మనం కనుక దీన్ని బ్రేక్ఫాస్ట్ టైంలో తింటే మనకు వేరే ఆహారం తినాల్సిన అవసరమే ఉండదు. పైగా మన స్టమక్ కూడా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే శనగల్లో ఎనర్జీతో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి మన కడుపు నిండిన భావన కలుగుతుంది. రోజంతా ఆకలి వేయదు. కాబట్టి ఉదయాన్నే దీన్ని తీసుకోవటం చాలా బెస్ట్ టైం అనే నేను చెబుతాను. ఒకవేళ మీరు ఉదయం తీసుకోలేము అనుకుంటేనే మధ్యాహ్నం భోజనంతో అంటే లంచ్తో పాటు తీసుకోవచ్చు. కానీ లంచ్ టైంలో తింటే మాత్రం మీరు సహజంగా తినే అన్నం కానీ చపాతీ కూర మోతాదును కొద్దిగా తగ్గించుకోండి. ఎందుకంటే ఎలాగూ ఈ బౌల్ తింటారు కాబట్టి మీ కడుపు కూడా త్వరగా నిండిపోతుంది. అలాగే మీ శరీరానికి కావలసిన దానికంటే ఎక్కువ తినటం వల్లే మనం లావ్ అవుతున్నామని గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పటి నుండే మనం మన బరువును కంట్రోల్ చేసుకోగలం. లేదంటే మీరు బరువు పెరుగుతూనే ఉంటారు. మనం తక్కువ తినాలి, కానీ పోషకాలు ఉన్న బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. అంటే మన ఆహారంలో వెరైటీలు ఉండేలాగా చూసుకోవాలి. సలాడ్స్ తప్పకుండా ఉండాలి. అలాగే నేను చెప్పినట్లుగా ఇందులో వెజిటబుల్స్ కూడా కలుపుకొని సలాడ్ లాగా కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇది బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే చాలా సేపటి వరకు ఆకలి వేయదు. మీకు రోజంతా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. మీ ఇంట్లో పనులన్నీ కూడా చాలా ఉత్సాహంగా మీరు చేసుకోగలరు. కాబట్టి ఇది చాలా ఎఫెక్టివ్ రెమెడీ. ఒక్కసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ దీన్ని పెట్టవచ్చు. కాబట్టి ఈ రెమెడీ మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.